శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అక్బర్ బీర్బల్ కథ. ఒకనాడు అక్బర్ పాదుషా సభలో కూర్చుని ఉండగా సభికులంతా ఆలస్యంగా వస్తున్న వర్షాల గురించి మాట్లాడుకుంటున్నారు. అక్బర్ పాదుషా వారి మాటలను ఆసక్తిగా వింటున్నాడు. అప్పుడు ఒక సభికుడు, వరుణుడు మన పట్ల కనికరం లేకుండా ఉన్నాడు, ఈ ఏడు అందుకనే వర్షాలు లేకుండా చేస్తున్నాడు, అందుకు మనం ఇంద్రుణ్ణి నిందించాలి అని కోపంగా అన్నాడు. అందుకు మరో సభికుడు ఆ మాటలు విని, ఇంకా వర్ష ఋతువు రాకుండానే ఆయన నిందిస్తున్నావెందుకు, సమయం ఉంది కదా, మనం కాస్త ఓపిక పడితే ఆయనే కరుణించకపోతాడా అని అన్నాడు. మరొక సభికుడు, అంతా ఇంద్రుని మీదనే ఆధారపడి ఉంది, అతడు స్వర్గానికి అధిపతి, మిగిలిన వారందరూ ఆయన చెప్పినట్లే వింటున్నారు, ఇంద్రుడు కనుక వరుణుడిని ఆజ్ఞాపించినట్లయితే అతడు ఆయన మాటలు విని వర్షాలు కురిపిస్తాడని అన్నాడు. అక్బర్ అప్పుడు, అయితే ఆ ఇంద్రుడు నాకంటే గొప్పవాడా అని ప్రశ్నించాడు. పాదుషా ప్రశ్నకు సభికులంతా మౌనం వహించి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి, మానవుడు ఎంత గొప్పవాడైనా ఆయనతో పోలిక ఎలా సాధ్యపడుతుంది? ఆ సంగతి పాదుషా గారికి చెప్పాలంటే ఆయన ఏమంటారో అనే భయంతో వారంతా ఏం చేయాలో తెలియక నేలచూపులు చూస్తున్నారు. సభికులంతా మాట్లాడకుండా ఉండడం చూసి అక్బర్ పాదుషా మహాకోపంగా, అందరూ మౌనంగా ఉన్నారెందుకు, ఆ ఇంద్రుడు గొప్పవాడా నేను గొప్పవాడినా చెప్పండి అని అన్నాడు. ఇక పాదుషాకు కోపం ఎక్కువైతే ఏమవుతుందోనని ఒక పౌరుడు లేచి, ప్రభు, ఇంద్రుని కంటే తమరే గొప్పవారని అన్నాడు. అయితే ఇంద్రుడి కంటే నేనే గొప్పవాడిని నువ్వే నిరూపించు అని పాదుషా ఆదేశించాడు. అదే సమయంలో బీర్బల్ సభలోకి ప్రవేశించాడు. పాదుషా గారికి సభికులకు జరిగిన సంభాషణ అంతా తెలుసుకున్నాడు. అప్పుడు పాదుషాతో, మహారాజా, అదేమంత కష్టం కాదు, నేను నిరూపిస్తానని అన్నాడు. అక్బర్ పాదుషాతో పాటు అంతా బీర్బల్ వైపు చూడసాగారు. అప్పుడు బీర్బల్ ఇలా చెప్పసాగాడు, మహారాజా, బ్రహ్మ సృష్టి చేసినప్పుడు ఒకే విధంగా ఉండే ఇద్దరు వ్యక్తులను సృష్టించాడు. ఒక వ్యక్తిని స్వర్గానికి రాజుని చేశాడు, అతడు దేవతలు నివసించే అతి చిన్న స్వర్గానికి రాజయ్యాడు. ఇక రెండవ వారు మీరు, మిమ్మల్ని మహారాజుగా భూమిపై పుట్టించాడు, అందుకే మీరు చక్రవర్తి అయి సువిశాల హిందూ దేశాన్ని పరిపాలిస్తున్నారు, కాబట్టి ఇంద్రుడి కంటే మీరే గొప్ప అని అన్నాడు. బీర్బల్ చెప్పిందంత వినంగానే పాదుషా బిగ్గరగా నవ్వి, శభాష్ బీర్బల్, శభాష్, ఇటువంటి తమాషా సమాధానాన్ని నేను సభికుల నుండి ఆశించాను, కానీ వారెవరూ నేను ఊహించినట్లు చెప్పలేదు, చివరికి నువ్వే మాకు తగిన సమాధానాన్ని ఇచ్చావు అంటూ బీర్బల్ని అభిమానించి సత్కరించాడు. అలా బీర్బల్ రాజుగారి ప్రశ్నకు తన శైలిలో తెలివిగా సమాధానం చెప్పి ఆయన మన్నన పొందాడు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.